మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో 25న కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి హిమాచల్ సీఎం సిక్కు అలాగే రేవంత్ రెడ్డి సభకు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఠాక్రే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కూడా సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 1,00,000 మంది వరకు జన సమీకరణ చేస్తున్నటువంటి సన్నాహకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 1,00,000 మంది, ఎందుకంటే కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరోసారి నిరూపించుకునే ప్రయత్నంలో ఈ సభను మరింత సక్సెస్ చేసేందుకు జన సమీకరణ ఎక్కువగా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే గత 5 రోజులుగా ఏదైతే 18వ తారీఖు స్వల్పాస్తకు కూడా 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పీపుల్స్ మార్ట్ మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర ఈ రోజు పునః ప్రారంభమైందని చెప్పొచ్చు. జిల్లాలోని రామపేట మండలం రుక్కంపల్లి నుంచి ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన యాత్ర కూరు తర్వాత మల్లారెడ్డిపల్లి మీదుగా మల్లారెడ్డిపల్లిలో లంచ్ విరామ సమయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మల్లు బట్టి విక్రమార్క 800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భంగా జడ్చర్లో ఈ నెల 25 లక్షల మందితో దాదాపు 1,00,000 మందితో ఒక బహిరంగ సభ ఏర్పాట్లు సన్నాహకాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ సన్నాహకాలలో భాగంగా స్థానిక డిగ్రీ కాలేజ్ కళాశాల మైదానంలో ఈ బస ఏర్పాట్ల గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి సభాస్థలి పరిశీలించారు. ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈ సభకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిక్కు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు రాష్ట్ర నాయకత్వంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరవుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకరే కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నట్టు మనకు పార్టీ శ్రేణుల ద్వారా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 63 రోజులుగా మల్లు బట్టి విక్రమార్క ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఈ పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కార వేదికగా ఈ సభ ఏర్పడినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు మనకు తెలిపాయి. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎంత ఉందో కూడా ఈ సభ ద్వారా చెప్పనున్నట్టు కూడా వారు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 1,00,000 మందితో జన సమీకరణ ఈ సభను భారీ ఎత్తున సన్నాహక ప్లాన్ అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మల్లు బట్టి విక్రమార్క అంటే ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి ఏదైతే 3,000 బీఆర్ఎస్ ప్రకటించిందో అది అమలు అయ్యేలా చేస్తామంటూ, మరి అదే విధంగా రైతులు ఏదైతే రుణమాఫీ కాకుండా ఇబ్బంది పడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద ఏదైతే నేరుగా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ మీద నిరుద్యోగ వృత్తితో పాటు మరికొన్ని తాయిలాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై మీద కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏదైతే 10% ఉన్న వర్కులను తాత్సారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంతకంతకు పెంచుకుంటా అంటే ప్రాజెక్ట్ బడ్జెట్ పెంచుకుంటూ పోయి అసంపూర్తిగా చేసిన పనులను ఒక మార్గనిర్దేశం పెట్టుకొని త్వరలోనే పూర్తయ్యే విధంగా ప్రాజెక్టు పూర్తయ్యి రైతులకు అంటే కాల్వల ద్వారా రైతులకు నీరందించే పంటలకు నీరందించే ఏర్పాటు చేస్తామంటూ కూడా ఈ సభ ద్వారా చెప్పనున్నట్టు మన పార్టీ వర్గాలు తెలిపాయి. రాశి ఇంకొకటి ప్రధానంగా ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఠాక్రేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సో వీళ్ళందరూ కలవటం మరొకసారి ఐక్యతను చాటి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆ దిశగా అనుకోవచ్చు అంటారు. అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు, ఆ ప్రజా సమస్యల్ని, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే సమస్యలు, ప్రాజెక్టుల విషయంలో కానీ అభివృద్ధి పథకాల్లో కానీ ఇవన్నీ చెబుతూనే వీరి ఐక్యతను కూడా చాటే అవకాశం ఉందని అనుకోవచ్చా? అయితే ఏదైతే మనం ముందు నుంచి చెప్తున్నాం, గతంలో కూడా మనం ఈ కార్యక్రమాల మీద మనం ఐటమ్స్ కూడా వేసాము. ఏదైతే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందని చెప్పొచ్చు. రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లాలో కూడా గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చేయాలంటూ కూడా గట్టి నిర్ణయం అయితే ఏఐసిసి నుంచి కానీ, కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ ఏఐసిసి నుంచి కానీ, రాష్ట్రంలో ఉన్న టీపీసీ నుంచి గట్టి ఆదేశాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో గ్రూపు రాజకీయాలు లేకుండా గ్రూపు రాజకీయాలు అందరూ ఒకతాటిపై వచ్చి పనిచేస్తున్నారని చెప్పొచ్చు. పీపుల్స్ మార్చ్ ప్రధాన వేదికగా రాష్ట్ర నాయకత్వం ఇటు జిల్లాల నాయకత్వం కూడా ఉమ్మడిగా కలిసిమెలిసి పనిచేస్తున్నారని మనకు విజువల్స్ ద్వారా తర్వాత జనాల్లో కూడా ఒక
మెసేజ్ అయితే వెళుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కోమిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ప్రశంసించిన నేపథ్యం అయితే మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వం మొత్తం కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఒక్కతాటిపై వచ్చి పనిచేస్తుంది. ఈ రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తుంది. అధికారంలో రావడానికి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు, ఈ గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పనిచేస్తున్నట్టు మనకు ఈ సభ ద్వారా మనకు తెలిసొస్తుందని కూడా చెప్పవచ్చు. రాష్ట్రం అక్కడ ఉన్నటువంటి నేపథ్యాలు చూసుకుంటే కాంగ్రెస్ కర్ణాటక విషయం తర్వాత చాలా ఉత్సాహంతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మీకు ఖచ్చితంగా తెలంగాణలో వస్తామని ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. అయితే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కానీ కొంతవరకు రాజకీయ అలచడులు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైతే మహబూబ్ నగర్లో నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడం కోసం ఈ సభ కూడా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? ఎస్ రాజశేఖర్, ఈ సభ ద్వారా తామందరము గ్రూప్ రాజకీయాలు వదిలేసి ఎటువంటి భేషజాలకు తావియకుండా అందరం ఒకటే అన్న సంకేతాలను అయితే ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే పీపుల్స్ మార్క్ పాదయాత్రలో గ్రూప్ రాజకీయాలకు తావిన ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఈ చోటా బడా నాయకులు మొత్తం ఒకటి ఈ పాదయాత్ర ద్వారా మల్లుబట్టి కదిలి వస్తున్నారు. అయితే నాయకత్వం కూడా ఈ దిశగా ప్రధానంగా ఇంకోటి భట్టి విక్రమార్క పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది ఒక అంశం అయితే, ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ ఏమో వస్తే తీసుకోవచ్చు, దానికంత ఒక బాధ్యతగా దాన్ని తీసుకుంటా తప్ప నేను ఎలాంటి ఒక భేషజాలం కూడా చూపించని చెప్పి ఒక రకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్య కూడా ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటారు. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామంలో తర్వాత వచ్చినటువంటి సభ కాబట్టి. అయితే మల్లుపట్టి విక్రమార్క ఏదైతే ప్రధానంగా వ్యాఖ్యలు చేశారో పార్టీ నిబంధనలకు అనుగుని పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో అదే చేస్తానంటూ కూడా మరో వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే పార్టీ నిర్ణయిస్తే ఏ పదవికైనా తాను సిద్ధమంటూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను అంటే పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉండాలి, ముఖ్యమంత్రి అని పార్టీ ఆదేశిస్తే దానికి కూడా వెనుకాడబోనండి, పార్టీ ఆదేశాల ప్రకారం తాను పనిచేస్తానని కూడా చెప్పాడు. అయితే ఈ నేపథ్యం ఇంకా ఎప్పటికీ ఎక్కడికి నిర్ణయం కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో అటువంటి పుకార్లకైతే అవకాశం లేదంటూ చెప్తూనే కేవలం అధికారంలోకి రావడానికే అంతా తమ ఫోకస్ పెట్టినట్టు కూడా మల్లుబట్టి విక్రమార్క చెప్పినటువంటి నేపథ్యం ఉంది.